హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. 7 చేపల కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యానికో రాజు. రాజుకు 7 కొడుకులుండేవారట. ఒకసారి రాజుగారి 7 కొడుకులు చేపల వేటకని బయలుదేరి వెళ్ళారట. 7 కొడుకులు కలిసి 7 చేపలు పట్టారు. పట్టుకొచ్చిన 7 చేపలను ఒక బండ మీద ఆరబెట్టారు. అందులో పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు. పెద్ద కొడుకు చేపతో, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడట. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప, గడ్డివాము అడ్డు వచ్చింది, అందుకనే ఎండలేదు అని చెప్పిందట. రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి దానితో, గడ్డివాము ఎందుకు అడ్డు వచ్చావు అని అడిగాడట. అప్పుడు ఆ గడ్డివాము, నన్ను ఆవు మెయ్యలేదు అని అన్నదట. ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడిగాడట. అప్పుడు ఆ ఆవు, జీతగాడు నాకు మేత వేయలేదు అని చెప్పిందట. జీతగాడా నువ్వెందుకు మేత వేయలేదు అని అడిగాడట. అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని జీతగాడు చెప్పాడట. అవ్వా జీతగానికి ఎందుకు నువ్వు బువ్వ పెట్టలేదు అని అడిగాడట రాకుమారుడు. పాప ఏడుస్తోంది, అందుకనే నాకు వీలు కాలేదు అని అవ్వ చెప్పింది. పాప ఎందుకు ఏడుస్తున్నావు అని పాపను అడగక రాకుమారుడు, నన్ను చీమ కుట్టింది అని పాప చెప్పిందట. రాకుమారుడు చీమను వెళ్ళి అడిగాడట, చీమ ఎందుకు పాపను కుట్టావు అని. అప్పుడు చీమ అన్నదట, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా గిట్టనా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.